వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కోడూరు నుండి అవినిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం కోసం పాదయాత్రగా బయలుదేరిన సిపిఎం పార్టీ నాయకులు, కోడూరు మండల ప్రజలు 13 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభం. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో 2016 పుష్కరాల దగ్గర నుంచి కోడూరు మండలం ప్రజలు ప్రధాన రహదారి నిర్మాణం కోసం ఎదురుచూపులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా నైనా కోడూరు అవినిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం చేపడతారని ఆశతో ఎదురుచూస్తున్న మండల ప్రజలు కేవలం రహదారి నిర్మాణం సరిలేకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హంసల దీవి సాగర తీరానికి పర్యాటకుల కొరత తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రమాదాలు నివారించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కి వినతి పత్రం అందజేయనున్న సిపిఎం పార్టీ నేతలు. గత ప్రభుత్వ హయాంలో తొలుత 35 కోట్లతో రోడ్డు నిర్మాణం మంజూరైనట్లు ప్రకటించి తర్వాత అంచనాలను మార్పు చేసి 16.80 కోట్లకు పనులు ప్రారంభించారు. కొద్ది రోజులకే రహదారి నిర్మాణ పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్ బస్సులు, లారీలు లాంటి భారీ వాహనాలు వెళ్లినప్పుడు వెనుక ఉన్న ద్విచక్ర వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు, R&B అధికారులు. వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు, ఆటో కార్మికులకు, మోటార్ రవాణా కార్మికులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన రోడ్డు సమస్య కోడూరు మండలం ప్రజానికులు ఎదుర్కొనే సమస్య. నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి నిన్న ఈ రోజు. ఈ కోడూరు రోడ్డు రవాణా చేయాలంటే ఆటో కార్మికుడు చెప్పాడు 3 నెలలకు ఒకసారి టైర్ మార్చాలంట. 3 నెలలకు ఒకసారి టైర్ అయిపోతాం, టైర్ మార్చుకోవాలని చెప్పారు. అట్లాగే రోజు వారానికో నెలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. గత శుక్రవారం మాచివరం దగ్గర ఆటో గుంటలో బోల్తా పడి రజియా బేగం సుల్తాన్ అనే ఆశా కార్యకర్త చెయ్యిరిగి 6 రోజులు కట్టుకొచ్చుడిపడికి. ఇట్లా సంవత్సర కాలంలో ఆటో బోల్తా పడతాం, కారు బోల్తా పడతాం, 2 ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఇంకో మహిళా కార్మికురాలు ఇంకా ఆటోలో వస్తుందని చెప్పింది. మా రోడ్డు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోస్తారో అంటుంది. పవన్ కళ్యాణ్ పోస్తారా, చంద్రబాబు నాయుడు పోస్తారా? ఎవడప్ప సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. మన దగ్గర నుంచి బోర్డులు బట్టి 100 రూపాయలు వసూలు చేస్తున్నా డబ్బులు ఎక్కడ పోయినాయి? చంద్రబాబు నాయుడు ఏర్పాటించిన 830 కోట్ల రూపాయలు సంక్రాంతి నాటికి ఖర్చు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా. ఆ 830 కోట్ల రూపాయలు కోడూరు మండలానికి ఎందుకని కేటాయించలేదు? ఇక్కడున్న జనసేన ఎంపీ, ఇక్కడున్న జనసేన ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులు ఈ 830 కోట్ల రూపాయలు ₹1 కోడూరు రోడ్డుకి ఎందుకు కేటాయించలేదు? కాబట్టి ఇవాళ గర్భిణి వెళ్ళాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది. 108 వాహనాలు నడవాలంటే చాలా ప్రమాదంగా ఉంది. అట్లాగే ఆర్టీసీ అధికారులు కూడా ఏందన్నా మాకు వచ్చినట్టు చెప్పారు, మీ రోడ్డు కోసమే పాదయాత్ర చేస్తామంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఆర్టీసీకి లాభం లేదు రోడ్డు పోస్తే, ఆటో కార్మికుల లాభం, ఆటో అందరూ ఎక్కేస్తారు రోడ్డు పోస్తే అని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తారు. కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్య ఇది. ఆటో కార్మికులు, రవాణా కార్మికులు, పక్కట కార్మికులు అందరూ ఎదుర్కొంటున్నారు. కానీ మన ఆటో కార్మికులకి ఇక బాధ్యతలు ఎదురుగా కనీసం ఈ యొక్క పాదయాత్రకు వచ్చి మద్దతు తెలియజేస్తాం. రోజు తిరిగేది మేమే కాబట్టి మా బతుకులు, మా ఆటోని దీనికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి మీరు కూడా స్పందించి మా పాదయాత్రకి ఆటో కార్మికులు కనీసం ఈ ఊరు దాటే వరకైనా మాతో పాటు మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రత్యేకంగా ఆటో కార్మికులు నేను మనం చేస్తూ ఈ పాదయాత్రని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.